ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గండం గాయత్రీదేవికి. స్వామి, గాయత్రమ్మ గారి కంటే నా బిడ్డకే కదా. అవును నాయని. డబ్బు కట్టలు తాంబూలంగా పెట్టిన పెద్దత్తయ్య లలితాదేవి గారే పునర్జన్మ ఎత్తిన వాళ్ళ చెల్లెలు గాయత్రీదేవికి మళ్లీ చితికట్టలు పెట్టి ఆపేయ్ ఆపేయ్ ఆపేయ్. గురువుగారు, ఏ పూజలు చేస్తారో, ఎంత ఖర్చవుతుందో నేను అడగను. పసిపాపగా ఎక్కడో ఉన్న నా చెల్లెలు గాయత్రికి ఎలాంటి హాని జరగకూడదు. అయ్యో పెద్దక్క, మీరడిగిన ప్రశ్నకి గురువర్యులు బదులివ్వలేకపోతున్నారు అంటే కాలం బదులు తీర్చుకుంటుందనేగా. ఈ మాట చెప్పడానికి స్మైల్ ఇస్తున్నారా? సిగ్గుండాలి కొంచెం అయినా. రే, నా మొహంలో చిరునవ్వు తెలియకుండానే వచ్చేస్తుంది. పసిపిల్లకు ఆపదొస్తే నేనెందుకు సంతోషిస్తాను? ఇది రెచ్చగొట్టడానికే ఇలా అంటుంది మమ్మీ. ఎద్దులయ్యా, దమ్మక్క, మీరు మహిమాన్వితమైన మనసు కలవారు. పరిష్కారం చెప్తారా? మన్నించండి మాత, విధివ్రాతను మార్చలేం. కాలమే దానికదే సరిదిద్దుకోవాలి. విశాల్, విచారించకండి. ఇప్పుడే ముక్కంటిపురం వెళ్ళి విశాలాక్షమ్మ వారిని దర్శించుకుంటాను. అంతా మంచి జరుగుతుంది. నేనీ ధైర్యంగా ఉండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.